చందమామ కథ ముగ్గురు తంటాలు. ఒక ఊళ్ళో తంట, మహాతంట, భలే తంట అని ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారు వృత్తి చేత దొంగలు కాకపోయినా చోర విద్యలో నిపుణులు. వారు తమ నైపుణ్యాన్ని రాజుగారికి చూపటానికి నిశ్చయించుకున్నారు. పెద్దవాడైన తంట రాజుగారికి ఒకనాడు ఈ విధంగా ఉత్తరం రాశాడు. నేను రేపు తమ నగరానికి వచ్చి దొంగతనం చేయబోతున్నాను కనుక తమ పౌరులందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించవలసింది. ఇట్లు తంట అని. దొంగతనం చేయబోయేవాడు ముందుగా చెప్పి చేస్తాడా? ఎవరో చిలిపితనం చేత ఇలా రాసి ఉంటారు అనుకున్నాడు రాజు. అయినా ప్రజలను కాపాడటం తన ధర్మం కనుక తంట అనేవాడు రేపు నగరంలో దొంగతనం చేస్తాడుట. అందుచేత పౌరులందరూ హెచ్చరికగా ఉండండి అని చాటింపు వేయించారు. చాటింపు వినగానే ప్రజలు తమ సొత్తుని భద్రపరుచుకున్నారు. చెప్పిన ప్రకారమే మర్నాడు తంట నగరానికి చేరుకున్నాడు. పూటకోళ్ళ అవ్వ ఇంటికి వెళ్ళి భోజనం సిద్ధం చేయమన్నాడు. ఇప్పుడే బావికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి వంట చేస్తాను కూర్చో నాయనా అని చెప్పి అవ్వ బిందె తీసుకుని వెళ్ళింది. వంట అయినాక భోజనం చేస్తూ తంట విశేషాలేమిటవ్వా అని అడిగాడు. ఎవరో తంట అనేవాడు వచ్చి ఊళ్ళో దొంగతనం చేస్తాట. చాటింపు వేశారు. డబ్బున్న వాళ్ళంతా హడలు చస్తున్నారు బాబు అనింది అవ్వ. తంట భోజనం పూర్తి చేసి అవ్వకు ₹1 ఇచ్చాడు. ఒక్కటి అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో వేసింది. తంట పూటకొల్ల ఇంటి నుంచి ఒక పెద్ద దుకాణానికి వెళ్ళాడు. శ్రేష్ఠి గారు, తమలపాకులు మోద ఎంత చేసిస్తున్నారు అని అడిగాడు. చవకే నాయనా 4 అణాలు అని అన్నాడు శ్రేష్ఠి. ఇదిగో పావల, మోదలో 300కు ఒక్క ఆకు తక్కువ ఉంటే నేను ఒప్పను. ముందు నాకు అవసరానికి 25 ఆకులు ఇవ్వండి, మిగతావి మళ్ళీ వచ్చి తీసుకొని పోతాను. ఇప్పుడు నేను వేరే అవసరమై పని మీద పక్క బజార్కి పోతున్నాను అన్నాడు తంట. డబ్బు ముందే ముట్టింది గనక అలాగే చెయ్యి బాబు అన్నాడు శ్రేష్ఠి గారు. అక్కడి నుండి బయలుదేరి తంట బట్టల వర్తకుడి దగ్గరికి వెళ్ళాడు. మంచి కాశ్మీరు శాలువా ఉంటే చూపుతారా అని అడిగాడు. ₹300 ఖరీదు చేసే శాలువాను బేరం చేశాడు. చాలాసేపు గీసి గీసి బేరం చేయగా వర్తకుడు ₹25 తక్కువకి ఒప్పుకున్నాడు. చూడండి, ఊళ్ళో దొంగ భయంగా ఉందని చాటించారు కదా, పైకం వెంట పెట్టుకుని రాలేదు నేను. నా సొత్తంతా శ్రేష్ఠి గారి అంగడిలో ఉంచాను. నా వెంట మీ మనిషి ఎవరైనా వస్తే వెంటనే డబ్బిప్పిస్తాను అన్నాడు తంట. బట్టల వర్తకుడు శాలువా తంటాకిచ్చేసి డబ్బు పట్టుకుని రావటానికి గాను తన తమ్ముణ్ణి అతని వెంట పంపాడు. తంట శ్రేష్ఠి గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను, ఈ మనిషికి 25 తక్కువ 300 ఎంచి త్వరగా ఇచ్చి పంపించండి అని చెప్పాడు. అలాగే బాబు అలాగే, తమరు వెళ్ళండి అంటూ తమలపాకుల కట్టలు తీశాడు శ్రేష్ఠి. తంట వెళ్ళిపోయాడు. శ్రేష్ఠి గారు తమలపాకులు ఒక్కొక్కటి లెక్క పెట్టసాగారు. వర్తకుడి తమ్ముడు, శ్రేష్ఠి గారు నన్ను కొంచెం త్వరగా పంపరా, అవతల బోల్డంత పనుంది అని అన్నాడు. నీ పనే గదిగా చేస్తున్నాను అని అన్నాడు శ్రేష్ఠి. తమలపాకులు లెక్క పెడుతూ నా పని చేస్తున్నానంటావేమయ్యా అని అన్నాడు వర్తకుడి తమ్ముడు. ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఆ మనిషి మాకు 25 తక్కువ ₹300 బాకీ అన్నాడు వర్తకుడి తమ్ముడు. నేను ఆయనకు ఇవ్వవలసింది 25 తక్కువ 300 తమలపాకులు, రూపాయలు నేనెక్కడి నుంచి తెచ్చిచ్చేది నీకు అని అన్నాడు శ్రేష్ఠి. ఇద్దరూ తగువులాడుకొని న్యాయం కోసం రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు జరిగిందంతా విని ఇది తంటా చేసిన పనే అని ఊహించి నష్టం ఇద్దరినీ సమానంగా భరించమన్నాడు. ఆ రోజు సాయంకాలానికల్లా రాజుగారికి మరొక లేఖ వచ్చింది. మర్నాడు నగరంలో దొంగతనం చేయబోతున్నానని మహాతంటా తెలియబరిచాడు. ఈసారి రాజుగారు జాగ్రత్త పడ్డారు. మంత్రిని పిలిపించి, మహాతంట అనేవాడు రేపు నగరం వచ్చి దొంగతనం చేస్తాట, వాణ్ణి పట్టుకునే పూచి నీది అని అన్నాడు. మర్నాడు మహాతంట నగరం చేరి పూటకొల్లవ్వ ఇంటికి వెళ్ళి అన్నం పెట్టమన్నాడు. మంచినీళ్ళు తేవటానికని అవ్వ బిందె తీసుకొని బావి దగ్గరికి వెళ్ళింది.
ఈ సమయంలో మహాతంట పిడతలోని రూపాయి కాస్త కాజేశాడు. అవ్వ తిరిగి వచ్చి వంట చేసి మహాతంటాకి పెట్టింది. మహాతంట, అవ్వా, ఏమిటి విశేషాలు అని అడిగాడు. ఏముంది నాయనా, నిన్న తంట అనేవాడు వచ్చి 2 వర్తకుల్ని మోసం చేసి వెళ్ళాడు. ఇవాళ మహాతంట అంట వచ్చి దొంగతనం చేస్తారన్నాడుట. వాణ్ణి పట్టుకోవడానికని పాపం మంత్రిగారే స్వయంగా ప్రయత్నిస్తున్నారు అంది అవ్వ. పాపం మంత్రిగారికి పిల్లాజల్లా ఉన్నారు కామోలు అని అన్నాడు మహాతంట జాలి నటిస్తూ. ఒక్కతే కూతురు నాయనా, చిన్నతనంలోనే దాని మొగుడు దేశాల మీద పడిపోయాడు, తిరిగి రానే లేదు అని అనింది అవ్వ. మహాతంట భోజనం ముగించి అవ్వకి రూపాయి ఇచ్చి వెళ్ళిపోయాడు. 2 అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో పడవేసింది. మహాతంట వేషం మార్చుకొని నగరంలో ఒక చెరువు గట్టున ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. వచ్చేపోయే వారితో తాను మంత్రిగారి అల్లుణ్ణి అని చెప్పసాగాడు. ఈ వార్త త్వరలోనే మంత్రిగారికి తెలిసింది. ఆయన చెరువుగట్టుకి వచ్చి మహాతంటాను చూసి ఏనాడో లేచిపోయిన అల్లుడు తిరిగి రానే వచ్చాడు అన్న ఆనందంతో తన ఇంటికి తీసుకుని పోయాడు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక మంత్రి దొంగను పట్టడానికని బయలుదేరి బయటికి పోతూ ఉంటే మహాతంట తాను కూడా సహాయంగా వస్తానని పట్టుపట్టాడు. మంత్రి సరేనన్నాడు. మంత్రిగారి ఇంటి చేరువలోని నేరస్తులను శిక్షించే యంత్రం ఉంది. దాన్ని చూపించి, ఇదేమిటి మావయ్య అని అడిగాడు మహాతంట. ఇందులో తలపెట్టి శీల బిగిస్తే బాధ కలుగుతుంది, అప్పుడు దొంగలు నిజం చెప్పేస్తారు అన్నాడు మంత్రి. నా తల అందులో పెడతాను, శీల బిగించు మావయ్య, ఒకసారి చూస్తాను అని అన్నాడు మహాతంట. అందుకు మంత్రి ఒప్పుకోలేదు. నీకంత ముచ్చటగా ఉంటే నా తల పెడతాను చూద్దుగాని అంటూ మంత్రి యంత్రంలో తల పెట్టాడు. మహాతంట శీల గట్టిగా బిగించేశాడు. అంత బిగించకూడదు, మెడ నొప్పి పెడుతోంది, తొందరగా వదులుచెయ్యి అని అన్నాడు మంత్రి బాధతో. ఈ శీల వెనక్కి తిరగటం లేదు మావయ్య, ఇప్పుడు ఎలా, ఏం చేయను అంటూ మహాతంట గిలగిలలాడసాగాడు. అత్తగారిని అడిగి సుత్తి సేనాము పట్టుకొనిరా అని అన్నాడు మంత్రి. మహాతంట మంత్రి భార్య వద్దకు వెళ్ళి, అత్త మావయ్యని దొంగ పట్టుకొని బాధిస్తున్నాడు, ఇంట్లో ఉన్న నగలు డబ్బు వేగిరం ఇచ్చేసేయి అని అన్నాడు. మంత్రి భార్య వెంటనే ఇవ్వక ఏవేవో ప్రశ్నలు వేయసాగింది. అత్త ఇవ్వటం లేదు మావయ్య అని అరిచాడు మహాతంట. వేగిరం ఇవ్వవే, ప్రాణం పోతోంది ఇక్కడ అని అరిచాడు మంత్రి. మారు మాట్లాడక మంత్రి భార్య ఇంట్లో ఉన్న నగలు డబ్బు కూడా మూటగట్టిచ్చేసింది. వాటిని తీసుకొని మహాతంట తన దారిన తాను వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం ఎవరో వచ్చి మంత్రిని విడిపించాడు. ఆ రోజే భలే తంటా నుంచి రాజుగారికి 3వ ఉత్తరం వచ్చింది. అది చూడగానే రాజుగారికి మండిపోయింది. వరుసగా 2 దొంగతనాలు చెప్పి చేస్తే దొంగను పట్టుకోవటం సాధ్యపడలేదు. ఈసారి దొంగను తాను స్వయంగా పట్టుకోవాలని రాజు నిశ్చయించుకున్నాడు. మర్నాడు భలే తంటా నగరం చేరాడు. పూటకొల్ల ఇంటికి వెళ్ళి అవ్వను భోజనం పెట్టమన్నాడు. అవ్వ బిందె తీసుకుని బావికి వెళ్ళగానే పిడతలోని రూపాయి కాజేశాడు. అవ్వ తిరిగి వచ్చి వంట చేసి వడ్డించేటప్పుడు, అవ్వా, ఏమిటి విశేషాలు అని అడిగాడు భలే తంట. ఏముంది నాయనా, ఒకరోజు తంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు, ఇంకో రోజు మహాతంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు, ఇవాళ భలే తంట వస్తాట, వాణ్ణి పట్టుకునేందుకు రాజుగారు స్వయంగా పూనుకున్నారు అన్నది అవ్వ. భలే తంట రూపాయి ఇచ్చాడు. 3 అంటూ అవ్వ దాన్ని పిడతలోనే వేసింది. భలే తంట ఊళ్ళో తిరిగి అనేక రకాల తినుబండారాలు కొని వాటిని జంగిడీలో పెట్టుకొని శ్మశానం సమీపంలో ఒక చిన్న పందిరి వేసి దాని కింద ఆ రాత్రి దుకాణం పరిచి దీపం పెట్టుకుని కూర్చున్నాడు. ఆ రాత్రి గుర్రం ఎక్కి నగరమంతా పహారా తిరుగుతున్న రాజు చీకటిలో దీపం చూశాడు. ఆయనకు అనుమానం వేసింది. భలే తంట దగ్గరికి వచ్చాడు. ఇంత రాత్రివేళ ఈ ప్రాంతంలో దుకాణం పెట్టావే, ఎవరొస్తారు అని రాజు అతన్ని అడిగాడు. అయ్యా, దొంగలు ఇటుగా వచ్చి నా దగ్గర చిరుతుళ్ళు కొనుక్కొని బాగా డబ్బిస్తారు, ఇదే వాళ్ళు వచ్చే వేళ, తమరు వెళ్ళిపోండి బాబు, ఏదో బీదవాణ్ణి 4 డబ్బులు చేసుకుంటున్నాను అని అన్నాడు భలే తంట. నీకు నేనంతకంటే 10 డబ్బిస్తాన్రా,
నన్నిక్కడ దాక్కొనివ్వు అని అన్నాడు రాజు. ఇక్కడ దాక్కునేటందుకు చోటేదండి, కావలిస్తే ఈ గోతాంలో కూర్చోండి, మూతి కట్టేస్తాను, దొంగలు తెలుసుకోలేరు మిమ్మల్ని అని అన్నాడు భలేతంట. నలిగిపోతాయని దుస్తులు, తలపాగా, కత్తి తీసేసి రాజు గోతాంలో దూరాడు. భలేతంట గోతాం మూతి బిగించి కట్టాడు. అయ్యా, దొంగలొస్తున్నట్టున్నారు, నేను తమ గుర్రాన్ని దూరంగా కట్టేసొస్తాను, చప్పుడు మాత్రం చేయకండి మీరు అంటూ భలేతంట రాజుగారి దుస్తులు, తలపాగా, కత్తి తీసుకొని గుర్రంతో సహా దూరంగా వెళ్ళి అక్కడ వాటిని ధరించి గుర్రం ఎక్కి నేరుగా ఖజానాకే వెళ్ళాడు. ఖజానా నౌకర్లు భలేతంటాను చూసి రాజే అనుకున్నారు. చీకటిలో మొహం తెలియలేదు వాళ్ళకి. ఒరేయ్, భలేతంట ఖజానా దోస్తాడుట, ఖజానాలో ఉన్న డబ్బంతా మూటకట్టి పట్టుకొని రండి అని అన్నాడు భలేతంట రహస్య గొంతుతో. నౌకర్లు వాడు చెప్పినట్టే చేశారు. ఖజానాలో ఉన్న డబ్బంతా కొల్లగొట్టి భలేతంట తన దారిని తాను వెళ్ళిపోయాడు. మర్నాడు చాలా పొద్దెక్కిన తర్వాత దారిన పోయేవారెవరో రాజుగారిని సంచిలో నుంచి విడిపించారు. చెప్పి మోసం చేసిన ఈ దొంగలను పట్టుకోవటానికి రాజు ఎన్నో యత్నాలు చేశాడు, కానీ వారు దొరకలేదు. చివరకు ఒకనాడు 3 తంటాలు తమకు తామే రాజుగారి దర్శనానికి వచ్చారు. ఎవరు మీరు అని అడిగాడు రాజు. వాళ్ళు తమ పేర్లు చెప్పగానే రాజుకి చెప్పరాని ఆగ్రహం వచ్చింది. వారిని ఖైదు చేయమని భటులను ఆజ్ఞాపించాడు కూడా. తొందరపడకండి ప్రభు, మేము దొంగలం కాము, చోర విద్యా నిపుణులము. మా శక్తిని ప్రభువుగారికి ప్రదర్శించి బహుమానం పొందవచ్చాం మేము దొంగిలించిన సొత్తు చిల్లి గవ్వతో సహా ఎవరిది వాళ్ళకిస్తాము అన్నారు 3 తంటాలు. రాజుగారి ధనం రాజుగారికి, మంత్రిగారి సొత్తు మంత్రిగారికి, కాశ్మీరు శాలువ బట్టల వర్తకుడికి, 2 రూపాయలు పూటకోళ్ళ అవ్వకు తిరిగిచ్చేశారు. రాజు సంతోషించి మీకేం కావాలి అని అడిగాడు. అయ్యా, మమ్మల్ని తమ కొలువులోకి తీసుకోండి, తమ రాజ్యంలో దొంగ అనేవాడు లేకుండా చేస్తాము, ఇదే మేము కోరే బహుమతి అని అన్నారు తంటాలు. వారు కోరినట్టే రాజు వారిని తన కొలువులో ఉంచుకొని ఆదరించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 జనవరి నెల చందమామలో వచ్చింది. రచయిత్రి వి లక్ష్మీకాంత గారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.